ఆ ఇద్దరు పార్టీ మారలేదట. పోచారం కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్. మారినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవట. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ మాట. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు డిస్మిస్. గతంలో 5గురి విషయంలోనూ ఇదే తీరు. ఇట్లనే చేసిండు స్పీకర్ గారు. 10 మంది గురించి గింత నాన్స్తావా స్పీకర్ గారు? ఇక మంచి స్థానంలో ఉన్నావు, గౌరవించవలసిన స్థానంలో ఉన్నావు, అందుకే ఏం విమర్శలు చేయలేకపోతున్నాం. సుప్రీంకోర్టు లాంటి అధికారం మాకు ఉండదు కదా, గౌరవాన్ని నిలుపుకో ఇప్పటికైనా. ఇక ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీని అప్లై చేయబోతాను. నిన్న పొద్దంతా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు రాజీనామా అని ఓ హెడ్డింగ్ పెట్టి ఛానళ్ళు బ్రేకింగ్ న్యూస్ కింద వేసినాయి. దానం నాగేందర్ గారు రాజీనామా చేయబోతున్నారు. స్పీకర్ గారి నిర్ణయం కంటే, సుప్రీంకోర్టు వేటు కంటే ముందే తన గౌరవాన్ని తాను కాపాడుకుంటూ ఓ రాజీనామా ఇవ్వబోతున్నాడు. ఖైరతాబాద్కు ఉప ఎన్నిక రాబోతున్నది అనేది నిన్న ఆల్ ఛానల్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ కింద నడిపినాయి. అయితే దీంట్లో 2 స్ట్రాటజీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అప్లై చేసే 2 స్ట్రాటజీలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ముఖ్యమంత్రి గారు దానం నాగేందర్ గారికి తన గౌరవం తాను కాపాడుకునేటట్టు నువ్వు రాజీనామా చేయి అని చెప్పి తన చేత రాజీనామా చేయించేది ఒక వ్యూహం. 2, ఇప్పుడు ఇదే కంటోన్మెంటు, ఇదే అసెంబ్లీ, ఇదే జూబ్లీహిల్స్ గెలిచినట్టుగా ఖైరతాబాద్లో కూడా దానం నాగేందర్ గారి చేత రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నిక వస్తే, ఒకవేళ దానం నాగేందర్ గారు గెలిస్తే చలో ఇక రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు తిరుగు ఉండదు అనేది ఈ గెలుపును బట్టి అన్నిట్లా ఇదే ప్రయోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే స్వతహాగా దానం నాగేందర్ గారు ఏమనుకుంటున్నారంటే, తన పరువు పోకముందే తనకు తానే పరీక్ష విధించుకోవాలనే ఆలోచన కూడా తను వస్తే గనక తన గౌరవం తాను కాపాడుకున్నట్టే. లేకపోతే సుప్రీంకోర్టు మెడలు బట్టి గింటేస్తే ఈ 10 మంది పరువులు పోతాయి. గడ్డం ప్రసాద్ గారు వీళ్ళని కాపాడినా సుప్రీంకోర్టు కనుక ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వీళ్ళ పరువులు పోయినట్టే, కాంగ్రెస్ పట్టు పరువు కూడా పోయినట్టే. ఎందుకంటే కాంగ్రెస్ ఏమంటుంది, ఆయన ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, అరే మీ ఎమ్మెల్యేలను కూడా మీ ఎమ్మెల్యేలు అని చెప్పుకునే పెద్ద మనసు లేదా మీకు? అరే మీ పిల్లలు అంటే కూడా ఇది మంది పిల్లలు అంటారు కదా అని వెక్కిలిగా నవ్వింది కదా. సుప్రీంకోర్టు దగ్గర పోయి ఇట్లా వెక్కిలిగా నవ్వండి ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పిల్లలే మా పిల్లలు కాదని నవ్వి చూపిర్రి మీరు ఒకసారి. సుప్రీంకోర్టు ఎందుకు విడిచిపెడతలేదు ఈ విషయాన్ని? స్పీకర్ గారు విడిచిపెట్టవచ్చు, మీరు విడిచిపెట్టవచ్చు, మీరు అబద్ధాలు ఆడవచ్చు, కానీ సుప్రీంకోర్టు విడిచిపెట్టదు. కాబట్టి రూరల్ ప్రాంతంలో ప్రజల మూడు ఎట్లున్నది, ఓటర్ల మూడు ఎట్లున్నది, లేకపోతే సిటీలో ప్రజల మూడు ఎట్లున్నది, ఓటర్ల మూడు ఎట్లున్నది అని తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు 2 రకాలైన స్ట్రాటజీలను అప్లై చేసే ఆలోచన చేస్తాను. ఒకేసారి వీటన్నిటికీ ఎన్నికలు పెట్టకుండా, లేకపోతే అసలే ఎన్నికలే రాకుండా ఆలోచన కూడా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక అయిపోయింది, ఉప ఎన్నిక రాదేమో అనుకుంటున్న సమయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ అయింది. మీరు సస్పెండ్ చేస్తారా, మేము నిర్ణయం తీసుకోవాలా అని సుప్రీంకోర్టు అడుగుతున్నది. మరి నిజంగా సుప్రీంకోర్టు వీళ్ళ మీద వేటు వేయడానికి నిర్ణయం తీసుకుంటుందా, మరి లేకపోతే న్యాయస్థానాలను కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. స్పీకర్ గారు వీళ్ళను డిస్మిస్ చేయకపోతే, స్పీకర్ గారు వీళ్ళ మీద వేటేయకపోతే సుప్రీంకోర్టు వారిని కూడా ఏమైనా చేయొచ్చా వీళ్ళు ప్రలోభ పెట్టేలాగన? అంటే అబద్ధాలు ఆడి వీళ్ళు అసలు పార్టీలు మారలేదని ఏమైనా ఆధారాలు సబ్మిట్ చేసి అట్లా సుప్రీంకోర్టు వారు కూడా దీన్ని కొట్టేసే విధంగా ఏమైనా తెర వెనుక మంతనాలు జరుపుతారా చూడాలి.